హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ముస్ కిచెన్ టు అమ్ముస్ కిచెన్ టు కాదు లికిమా కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి చేపల పులుసు. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ అంటించి దానిపైన ఒక పాత్ర పెట్టి పాత్ర అనేది బాగా వేడయ్యాక ఒక 100 grams ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు చూడండి, నేను గోల్డ్ విన్నర్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. చూడండి, ఒక 100 grams వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా వేడవనివ్వండి. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక కొన్ని ఆవాలు వేసుకొని చిట్టుపట్లు ఆడించుకుందాం. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి కోసుకొని దాంట్లోకి వేసుకుందాం. పచ్చిమిరపకాయ ఇప్పుడు చిన్నగా తరుక్కోవాలా. ఆనియన్ అనేది ఎర్రగడ్డలు చిన్నగా తరుక్కొని పచ్చిమిరపకాయ కూడా బాగా ఫ్రై అయ్యాక ఆ ఆనియన్ని వేసుకుందాము. ఆనియన్ మీరు చిన్నగా కట్ చేసుకో లేదా మిక్సీ చేసుకోవాలా. రఫ్ అండ్ టఫ్గా మిక్సీ చేసుకుంటే చేపల పులుసుకి సూపర్గా ఉంటుంది. టైం లేకపోతే ఇలా చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోండి. ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. లైట్ పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్ బాగా ఉడికిపోవాలి. అప్పుడే చేపల పులుసు కూడా టేస్ట్ వస్తుంది. ఇది నా స్టైల్ చేపల పులుసు. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను కూడా ఇంకొకసారి అలాంటిని చేస్తాను. ఇప్పుడు బాగా ఇది ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోయాక ఒక మీడియం సైజు ఒక 2 టమాటో తీసుకొని దాన్ని కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాము పక్కకి. ఇప్పుడు ఆ టమాటో కూడా వేసుకుందాము. అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోవాలా. చూడండి, ఆనియన్ ఇలా ఉడికితే చాలు. ఇంకా ఉడికించుకున్నా పర్లేదు. చూడండి, టమాటా వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలా. టమాటా ముక్కలు అక్కడక్కడ కనబడకూడదు, అలా ఉడికించుకొని వెళ్ళా. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, మెంతులు, జీలకర్ర ఈ 3 మిక్సీ వేసుకొని రఫ్ అండ్ టఫ్గా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పొడి దాన్ని వేస్తే ఇంకా మళ్ళీ టేస్ట్ బాగా వస్తుంది. చేపల పులుసుకి మెంతులు, జీలకర్ర, ధనియాల పొడి వేస్తేనే కొంచెం బాగా టేస్ట్ వచ్చేది. ఇది కూడా పైన కూడా 2 సార్లు వేసేటట్లు ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాం. ఒక స్పూను చికెన్ కర్రీ మసాలా అని వస్తుంది, దాన్ని కూడా వేసుకుందాము. పులుసు మసాలా అవి కూడా వేసుకొని ఈ పొడి కూడా వేసుకొని దాన్ని కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలా. చూడండి, కారం ఒక స్పూను. ఇప్పుడు కర్రీ మసాలా ఇది మన వెజిటబుల్ షాప్లో కూడా దొరుకుతాయి. లేదంటే కొంచెం కారం పొడి ఎక్కువ వేసుకొని ధనియాలు, జీలకర్ర పొడి, మెంతుల పొడి వేసాం కదా, దీన్నే కొంచెం ఎక్కువ గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. మన దగ్గర అది లేకుంటే ఈ పొడి వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. కొంచెం పక్కన పెట్టుకున్నాను లాస్ట్లో వేసేదానికి. బాగా మగ్గనివ్వాలా. ఇది బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు చింతపండు నానేసుకున్నాం. కొద్దిగానే ఒక చిన్న లెమన్ సైజ్ నానేసుకొని పెట్టుకున్నాను, దాన్నే వేసుకుంటున్నాను. చూడండి, మీకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని పోసుకోవాలి. ఎన్ని నీళ్ళు కావాలో, చేపల కూర ఎంత కావాలో అన్ని నీళ్ళు పోసుకోవాలా. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇంకొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఇంకొక ఐటమ్ వేస్తాము. కేరళ స్టైల్ కొడంబలి అంటారు. అది కూడా ఇది పులుపు చింతపండుకి అట్లా ఉంటుంది, చాలా పుల్లగా ఉంటుంది. దాన్ని కూడా వేసుకొని మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాను. అవి కూడా నేను ఫస్టే వేసుకుంటాను. కొంతమంది లాస్ట్లో వేసుకుంటారు. అంత టేస్ట్ అంత పులుపు రాదు కాబట్టి నేను ముందుగానే వేసుకుంటున్నాను. చూడండి, ఇదే కొడంబలి. దాన్ని అలానే వేసుకోవాలా పులుసులకి.
ఇప్పుడు మూత పెట్టి మనము ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. కొంచెం ఉప్పు వేసుకున్నాను, రుచికి సరిపోయేంత వేసుకోండి మీరు. ఇది మాత్రం బాగా మరలాలి, బాగా మరిలితేనే ఇది చేపల పులుసు అనేది టేస్ట్ వచ్చేది కూడా. ముక్కలు కూడా మనం ఆఫ్ చేసినా కానీ తొందరగా ఉడికిపోతాయి దాని లోపలే. చూడండి, లైట్గా ఆయిల్ అంతా పైకి వచ్చింది, లైట్గా మరులుతుంది. బాగా తెరలు మరలించుకోవాలి, కుత్త ఉడికేటట్లు మరలించుకోవాలి. అప్పుడే ఇది కర్రీ అనేది సూపర్గా వస్తుంది. ఇది ఈరోజు తినేదానికన్నా మరుసటి రోజు, ఈరోజు రాత్రిలో చేసుకొని మరుసటి రోజు పొద్దున్నే తింటే ఇంకా సూపర్గా ఉంటుంది చేపల పులుసు అనేది. చేపలకి మసాలా అంతా పడుతుంది. లేదు ఉదయం చేసుకొని మధ్యాహ్నం కన్నా తినొచ్చు, మధ్యాహ్నం చేసుకొని నైట్ డిన్నర్ కన్నా తినొచ్చు. ఒక 4 అవర్స్ గ్యాప్ ఇస్తేనే చేపల పులుసు అనేది కూడా బాగా ఉండేది, బాగా పడుతుంది దాంట్లోకి. మనం మధ్యాహ్నం తినాలంటే పొద్దున్నే చేసుకోవాలి. మార్నింగ్ ఒక 8:30 అట్లా చేసుకుంటే మధ్యాహ్నం 1:30కి అంతా తినొచ్చు. లేదా 1:30 2 o'clock చేసుకుంటే నైట్ డిన్నర్ కూడా తినొచ్చు, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మేము 1 kg తీసుకున్నాను, బాగా 2 times వాష్ చేసుకున్నాను. పసుపు ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను. అదంతా మీకు తెలుసు కాబట్టి ఆ ప్రాసెస్ అంతా చూపించలేదు నేను. టమాటో కట్ చేసేది, ఆనియన్ కట్ చేసేది, మళ్ళీ జీలకర్ర అంతా పొడి వేసుకునేది అదంతా నేనేం చూపించలేదు. కావాలంటే ఇంకా ఫుల్ వీడియో చేసి పెడతాను, కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రెష్గా ఉండే కొత్తిమీర తరుక్కొని దాన్ని కూడా పైన వేసుకొని ఊరికే అలా కదుపుకుంటున్నాను. ఫుల్ కదిపితే చేపల ముక్కలు విరిగిపోతాయి. ఒకే ఒక్క 10 seconds దానిపైన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేయాల. చూడండి, మిగిలిన మెంతులు, ధనియాలు, జీలకర్ర పొడిని వేసాను. ఇప్పుడు ఒకే ఒక్క 10 నిమిషాలు పెట్టి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. అప్పుడు చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. మళ్ళీ మూత తీసి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎలా చేశాను, బాగుందా బాగలేదా ఏదో ఒక కామెంట్ పెట్టండి. అప్పుడు కూడా నాకు ఇంకొక కొన్ని వీడియోలు తీసేదానికి కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి, ఒక 10 నిమిషాలు అయినాక చూపిస్తాను. చూడండి, ఇప్పుడు కూడా ఎంత గుమగుమ అని వాసన వస్తుంది. రెడీ.